తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి అష్టమ చంద్రుడు, అష్టమంలో చంద్రుడు, శుక్రుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి అకారణంగా మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంటుంది. మీ తప్పు లేకపోయినప్పటికీ మిమ్మల్ని విమర్శించడమో, దెప్పిపడడమో, లేదా మిమ్మల్ని డిమోటివేట్ చేయడమో ఇలాంటివేవో చేస్తారు. మీరు అస్సలు పట్టించుకునే ప్రయత్నం చేసుకోకండి. నిద్ర లేకపోవడము, ఒత్తిడితో కూడినటువంటి పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంచెము సమన్వయం పాటించడము, ఓర్పుని పెట్టుకునే పరిస్థితి చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉండడంతో పాటు కుటుంబం మీకు ఈ సమయంలో సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహానికి సంబంధించిన మంత్రం కానీ, జపం కానీ, హోమం కానీ మీ శక్తి కొద్దీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు నలుపు రంగు వస్త్రాన్ని కానీ, నలుపు రంగు వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 7వ ఇంట్లోనూ, కుజుడు కర్కాటకంలోకి మారాడు. అయితే ఫలితాలు జీవిత భాగస్వామితో అంటే మీ భార్యతో కానీ, వ్యాపారంలో భాగస్వామితో కానీ తేలికపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు, మిత్రులతో మంచి సంబంధాలు కలిగేటట్టుగాను మీరు ఏ పని చేసినా ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు పోస్ట్ పోన్ అవుతాయి. అవ్వకుండా పోదు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనుసు రాశి. మీ రాశిలో చంద్రుడు 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. శని తిరోగమనంలో మీ రాశిలోకే వచ్చాడు. కాబట్టి వ్యాధుల మీద జాగ్రత్త అవసరము. అనగా వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఎవరికైనా వ్యాధులు ఉంటే కనుక దాన్ని గురించి కొంచెం పట్టించుకుని డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. పనిలో నిదానం ఉండేటట్టుగాను, స్తబ్దుగా ఉండేటట్టుగాను, ఉత్సాహం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు చిరాకులు కలగడము, విసుక్కోవడము, కొన్ని ఇబ్బందులు తల ఎత్తుతున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సంయమనం పాటించండి, లేదంటే కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠనం చదవడంతో పాటు బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.